మేరీ, ఏమిటి అని రాస్తూ ఉన్నావు ఇందాక నుండి? ఏంటి చూద్దాం ఏంటో అది. మేరీ, ఏంటి అంత దిగాలుగా ఉన్నావు? బాధపడుతున్నా ఏమిటి? ఏమండి, మనకేమో సబ్స్క్రిప్షన్స్ ఏమో 2000 పైన ఉన్నాయి. అవును, కానీ లాక్స్లో మనకి వ్యూసే రావట్లేదండి. అందుకని నేను బాధపడుతున్నాను ఫ్రెండ్స్. నిజంగా 2000 పైనే ఉన్నాయి మనకి సబ్స్క్రిప్షన్స్, కానీ వ్యూస్ రావట్లేదండి. మీరు దయచేసి తప్పుగా అనుకోకుండా మీ అందరూ కూడా ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మన ఛానల్ని వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ కోసం నేను ఏం బాధపడటం అంటే కొంచెం బాధ ఉంటుందండి. ఎవరికైనా కష్టపడి పని చేసినప్పుడు ఆ పని సక్రమంగా జరగకపోతే బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్. నిజంగా ఎన్నో రోజుల నుంచి నేను పెడుతూ ఉన్నాను, మరి ఎందుకు సక్సెస్ కొంతవరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. మీరేమంటారండి రవి గారండి? బాధ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు సక్సెస్ అయ్యానా? కొంతవరకు అది కొంతవరకు సక్సెస్సే. ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం ఉంది. అది తప్పకుండా ఫ్రెండ్స్, గమ్యం చేరే వరకు కూడా మనము విడిచిపెట్టకూడదు. నా పాలసీ అయితే అదేనండి. మనము యూట్యూబ్ అనే కాదు, ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు అది చివరి దాకా కొనసాగించాలని నా ఆశ ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. మీ యొక్క ఒపీనియన్ మీద మన ఛానల్ ఆధారపడి ఉంటుంది. మీకు మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.